ఇలా కనిపించావని ఏడుస్తూ పాపం కనపడింది 30 ఏళ్ళ తర్వాత. కారణం వాళ్ళ నాన్నగారు ఏదో వాళ్ళ నాన్నగారు పోవడంతో అతను గొప్ప లాయర్ ఊళ్ళో. ఆ పిల్ల వచ్చి నా క్లాస్మేట్ నువ్వు అరుణవు కదా అటు నువ్వు నిర్మలవు కదా అని అప్పుడు పలకరించుకున్నాం. అప్పుడు రాసిన కవిత. ఏవో ఫీలింగ్స్ ఉంటాయి. మన కళాశాల నుంచి ఆనందంగా విడిపోయిన మనం సుదీర్ఘ కాలాంతరం ఏమిటి ఇలా కనిపించావు, కల్పించావు అనూహ్య భావన పరంపరలు. చిరునవ్వు మరవని నా అరుణ నయనాలు వర్షధారల వరే కన్నీరు వర్షిస్తే నిర్మల హృదయం నయనం ముడుచుకుపోతోంది, కుమిలిపోతోంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ విధంగా ఇంత కన్నీరును పంచుకోవడంలో మరుపురాని భాగస్వామ్యం అయ్యామా? అయ్యేలా ఆత్మల సాక్షిగా ఇన్ని సంవత్సరముల అనంతరం జీవితంలో కన్నీరు మనల్ని కలిపింది. ఇది ఒక లిరిక్ అన్నమాట. కళాశాలలోని మన మిత్రబృంద జ్ఞాపకాలను గుర్తు చేసింది. మన ఇరువురి కన్నీటి బిందువులు మన ఆత్మల సఖ్యతతో ఊసులాడుకుంటున్నాయి. ఫ్రెండ్స్, మనం అందరం ఎంతో వేగంగా ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడ్డాం. ఇది 5 సంవత్సరాల విద్యాభ్యాసంలో అలుపెరిగిన బాధపడని నా అరుణ నయనాలు అంత కన్నీరు కారిస్తే మన స్నేహ హృదయాలు దూరమయ్యాయా? ఫోన్ నెంబర్ రాయడంలో అలిసిపోయిన నా అరుణ మృదుత్వం నువ్వు కన్నా